హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను నిహార్ అండ్ ఈ రోజు అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ అయితే తీసుకొచ్చాము. అదైతే ఇండియాస్ చీపెస్ట్ 650cc బైక్ అని చెప్పొచ్చు. అండ్ దీని ఫుల్ డీటెయిల్ రివ్యూ ఉంటుంది, సో లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని ఇలాంటి వెహికల్స్ తీసుకొస్తాను మీ ముందుకి. అండ్ నేను బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను, అవి చూడాలనుకుంటే ఐకార్డ్స్ వదిలేస్తాను, చూడండి. అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇదైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్. అండ్ దీంట్లో అయితే మొత్తం 6 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్ క్రష్, సిల్వర్ స్పెక్టర్, మార్క్ 3, ర్యాషింగ్ రెడ్, బ్రాక్ ఎక్స్ప్రెస్ అండ్ గ్లిటర్ అండ్ డస్ట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఫుల్ అగ్రెసివ్గా కనిపిస్తుంది కలరింగ్లో అయితే. ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఇంకా బాగుంది బైక్. అండ్ లుక్ వైజ్ అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ స్ట్రేట్ అవే అండ్ ఫ్రంట్ టైర్కి వచ్చేసరికి డిస్క్ 320mm డిస్క్తో వస్తుంది. అండ్ 18-inch అలాయ్ వీల్స్ ఇవి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 100/90 18-inch వీల్స్, ట్యూబ్ టైర్స్ ఇవి, స్పోక్ వీల్స్తో వస్తుంది. అండ్ దీని టైర్ విడ్త్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 100/80 100/90. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ చూడవచ్చు. అండ్ టెలిస్కోపిక్ ఫోక్స్, ఈ బైక్లో కూడా టెలిస్కోపిక్ ఫోక్స్ వచ్చినాయి అండ్ సస్పెన్షన్ కోసం. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి ఇక్కడ హాలోజన్స్ చూడొచ్చు, హాలోజన్స్. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఒకటి కొత్తగా యాడ్ చేశారు BS6 వేరియంట్లో. అండ్ యాజ్ యూజువల్గా హాలోజన్ ఇండికేటర్స్. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది. దీనికి వచ్చేసరికి ఇది డ్యూయల్ ఎగ్జాస్ట్తో వస్తుంది. అండ్ 650cc మాక్సిమం పవర్ వచ్చేసరికి 47 bhp at 7250 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసరికి 52 Nm at 5250 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. BS6 ఎమిషన్ నామ్స్తో వస్తుంది. అండ్ దీంట్లో 2 cylinders ఉన్నాయి. అండ్ 67.8 mm స్ట్రోక్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ ఎయిర్ కూల్డ్ అండ్ హార్న్ ప్లేస్మెంట్ చూడొచ్చు. అండ్ ఫుల్ క్రోమ్ ట్రీట్మెంట్తో వస్తుంది ఎగ్జాస్ట్. అండ్ ఇక్కడ ఎయిర్ కూల్డ్ అవుతుంది. అండ్ కింద ప్లగ్స్ నుంచి ఈక్వల్గా 2 ఎగ్జాస్ట్కి అయితే సప్లై అయితే చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇంజన్. అండ్ ఇక్కడ ఇంటర్సెప్టర్ బ్యాజింగ్ చూడొచ్చు 650 అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసరికి డ్యూయల్ క్రాడల్ ఫ్రేమ్ విత్ టెలిస్కోపిక్ ఫోక్స్ అండ్ డ్యూయల్ గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్బ్స్తో వస్తుంది. అండ్ బ్రేకింగ్ 320mm డిస్క్తో వస్తుంది. అండ్ రియర్ వచ్చేసరికి 240mm డిస్క్తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది బైక్. అండ్ 18-inch అల్యూమినియం వీల్స్తో వస్తుంది. అండ్ టైర్ సైజ్కి వచ్చేసరికి 100mm విడ్త్ ఉంది దీంట్లో. వీల్ అయితే ఎక్కడైతే స్కిడ్ కాదు. అండ్ రోడ్తో అయితే గ్రిప్ టైట్గా ఉంటుంది. అండ్ దీని వీల్ బేస్ వచ్చేసరికి 1.4 meters ఉంది. క్వైట్ గుడ్ అని చెప్పొచ్చు ఈ బైక్కి. అండ్ ఇక్కడైతే షాక్ అబ్జర్బ్స్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుట్ పెగ్స్ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ చూడొచ్చు. అండ్ షాక్ అబ్జర్బ్స్ అయితే అడ్జస్టబుల్ ఇవి, హార్డ్ అండ్ సాఫ్ట్. మన సిటీ రోడ్స్ కండిషన్స్కి అయితే సాఫ్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఈ టీత్ ఉంది కదా, ఈ టీత్తో అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ టర్నింగ్స్ దగ్గర అయితే సాఫ్ట్లో ఉంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. అండ్ హార్డ్లోకి పెట్టుకుంటే కంఫర్టబుల్గా వస్తుంది. అండ్ సీట్కి వచ్చేసరికి సింగిల్ ఫ్లాట్ సీట్. అండ్ ఒక 1 hour to 1.5 hour అట్లా డ్రైవ్ చేస్తే మాత్రం మీకైతే పెయిన్స్ అయితే వస్తాయి. సో మెయిన్గా ప్రిఫర్ చేయాల్సింది అయితే ఈ సీట్ని అయితే చేంజ్ చేసుకోవాలి ఈ బైక్ తీసుకునే ఉద్దేశం ఉంటే. సో ఇదొకటి దీంట్లో ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ రియర్కి వచ్చేసరికి ఇక్కడ ఎగ్జాస్ట్ చూడొచ్చు, డ్యూయల్ ఎగ్జాస్ట్. అండ్ 2 క్రోమ్ ట్రీట్మెంట్తో వస్తుంది. అండ్ దీంట్లో సౌండ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ రియర్కి వచ్చేసరికి ఇక్కడ యాజ్ యూజువల్గా హాలోజన్ టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ చూడొచ్చు, రిఫ్లెక్టర్. అండ్ ఇక్కడ సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి సేమ్ చైన్తో వస్తుంది, చైన్. అండ్ ఇక్కడ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది దీన్ని. అండ్ స్ట్రేట్ ఇంజిన్. అండ్ ఓవరాల్గా అయితే అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇదైతే ప్రాబ్లమ్స్ దీంట్లో. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13.7 లీటర్స్తో వస్తుంది. అండ్ గ్రేట్ అని చెప్పొచ్చు. అన్ని వేరే బైక్స్ అయితే 13 లీటర్స్ 12 లీటర్స్తో వస్తున్నాయి. అండ్ BS6కి చేంజ్ అయ్యాకైతే అప్గ్రేడ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే ఒకసారి ఆన్ చేసేసరికి ఫుల్ స్పైప్ అయితే అవుతుంది. RPM మీటర్ ఇది, ఓడోమీటర్, టాకోమీటర్ ఉంది, ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్, బ్యాటరీ ఇండికేటర్. అండ్ ఇదైతే క్రోమ్ ట్రీట్మెంట్తో వస్తుంది. కానీ ఇదైతే అప్గ్రేడ్ అయితే బాగుండు అసలు. ఇంత కాస్ట్లీ బైక్కి కొంచెం డిజిటల్ ఇస్తే బాగుంటుండే. అండ్ ఇదైతే లీన్ అయ్యి నడపాల్సిన అవసరం అయితే లేదు ఈ బైక్కి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చే పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్. అండ్ హార్న్ అయితే ఇలా ఉంటుంది లౌడ్గా. అండ్ ఇదైతే కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇది. అండ్ ఇది క్లచ్, స్లిపరీ క్లచ్ ఇది మెయిన్గా మీకు యూజ్ అయ్యేది నార్మల్గా అయితే ఎప్పుడన్నా వెళ్తూ గేర్ డౌన్ చేస్తే మాత్రం
వీల్ అయితే లాక్ అవుతుంది. ఈ స్లిప్పర్ క్లచ్ ఉంటే మాత్రం లాక్ అవ్వదు. అండ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది బ్రేక్స్ కూడా క్వాలిటీ విషయంలో. అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ మొత్తం సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇంట్రో షార్ట్స్ అయితే ఇస్తాను చూడండి. అండ్ ఇంకోటి అడగాలనుకుంటున్నాను, అది మీకు ఇంట్రో షార్ట్స్, ఇంట్రొడక్షన్ షార్ట్స్ అవి వద్దా కావాలా అని కింద కామెంట్ అయితే చేయండి. దానికోసం అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు అది నచ్చట్లేదు, ఇంట్రెస్ట్ లేదు దానిపైన అంటే నేనైతే నెక్స్ట్ టైం నుంచి చేయను. సో ఇదైతే దీని రివ్యూ అండ్ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇప్పుడైతే డ్రైవ్ చేసి చూద్దాం. దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చూడొచ్చు, బాగుంది. అండ్ ఇప్పుడైతే రైడ్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి 3000 RPMలో 40 స్పీడ్ వెళ్తుంది. అండ్ సెకండ్ గేర్లో వచ్చేసరికి 100 రీచ్ అవుతుంది. అండ్ దీని సౌండింగ్ కానీ, ఇది చీపెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. మీరు ఎవరన్నా 650cc తీసుకోవాలనుకుంటే ఈ బైక్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. చీపెస్ట్ ఇండియాలోనే చీపెస్ట్ బైక్ ఇది 650cc సెగ్మెంట్లో. నార్మల్గా 650cc తీసుకోవాలనుకుంటే ట్రాంప్స్లో కానీ వేరే కంపెనీస్లో కానీ మినిమం ఛార్జ్ చేస్తారు. మినిమం 8 to 10 lakhs 12 lakhs అలా ఉంటుంది. ఇదైతే చీపెస్ట్ బైక్ ఈ ప్రైజింగ్లో. అండ్ దీని పికప్ చూడొచ్చు. అండ్ ఇక్కడ రోడ్ అంతా కంఫర్టబుల్గా లేదు కాబట్టి అంత చూపించలేకపోతున్నా నేను. అండ్ 650cc అయితే ఎవరన్నా అనుకుంటుంటే తీసుకోండి. ఇదైతే చీపెస్ట్ ప్రైస్లో 3.2 lakhsలో అయితే వస్తుంది. అండ్ దీన్ని టాప్ స్పీడ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇదైతే 47 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 52 Nm ఆఫ్ టార్క్. అండ్ సస్పెన్షన్ కూడా సాఫ్ట్ సస్పెన్షన్ పెట్టుకుంటే సిటీ రోడ్స్లో అయితే కంఫర్ట్గా ఉంటుంది. అండ్ లాంగ్ డ్రైవ్స్లో అయినా ఇలా టర్నింగ్స్లో మీరు ఘాట్ రోడ్లో నడిపినప్పుడు అయినా లేదా టర్నింగ్స్లో అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది సస్పెన్షన్ అయితే. అంటే టర్నింగ్ అయితే అంత కంఫర్టబుల్గా చేయలేము. హార్డ్ సైడ్లో పెట్టుకుంటే ఈజీ. చూసారు కదండి. అండ్ ఈ బైక్ కాకుండా ఇంకా కాంటినెంటల్ GT ఉంది. అదైతే సింగిల్ సీట్ సేమ్ 650cc వస్తుంది. అదైతే కొంచెం హ్యాండిల్ బార్ అయితే ఇట్లా కర్వ్ ఉంటుంది. అండ్ అయితే బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఎవరైనా తీసుకున్నామంటే తీసుకోండి, ఇంకా నో డౌట్. కానీ ఇది ఒక్కటైతే మీరైతే చేంజ్ చేసుకోవాలి, సీటింగ్ పొజిషన్. సీట్ అయితే మీరు ఏదైనా టూరర్ బైక్ది కానీ లేదా మీ కంఫర్ట్కి సెట్ అయ్యే లాంటి సీట్ అయితే పెట్టించుకోండి. ఇంకా మిగతా అంతా సూపర్ అని చెప్పొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే డిజిటల్ అయితే బాగుండు, కానీ ఎనీవేస్ ఓకే. అండ్ ఇప్పుడైతే దీని బ్రేకింగ్ అయితే టెస్ట్ చేద్దాము. ఒక 100 స్పీడ్ అలా రీచ్ అయ్యాక చూద్దాము. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రేకింగ్ అయితే అవుతుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది కాబట్టి ఓకే, ఈ బైక్ అయితే తీసుకోవచ్చు మీరైతే. అండ్ బడ్జెట్లో బైక్ ఇది. అండ్ 650cc ఇంత తక్కువ ప్రైస్లో రావడం అంటే సూపర్ అని చెప్పొచ్చు. RPM మీటర్ డ్రైవ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాస్ట్. అండ్ ఇంటర్సెప్టర్ అండ్ సౌండింగ్ కూడా చాలా బాగుంది బైక్ది. అండ్ ఓవరాల్ లుక్ అయితే కూడా సూపర్గా ఉంది బైక్ది. అండ్ దీనిలో అయితే 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. అండ్ కొన్ని మోడిఫికేషన్స్ అయితే తీసుకోవాలి, ఆల్రెడీ చెప్పేశాను. ఓవరాల్ అయితే ఇది గైస్ రివ్యూ. అండ్ ఈ బైక్ అయితే చీపెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ చాలా ఫీచర్స్తో వస్తుంది. అండ్ 650cc ఈ ప్రైస్ రేంజ్లో రావడం అంటే సూపర్ అని చెప్పొచ్చు. మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఈ బైక్ లేదా సింగిల్ సీట్ కావాలంటే GT తీసుకోవచ్చు. అండ్ 650cc వస్తుంది. అండ్ ప్రైస్ రేంజ్ కూడా 3.2, 3.3 ఉంది అంతే. అండ్ ఆన్ ప్రైస్ హైదరాబాద్లో. అండ్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేస్తురండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకైతే తీసుకొస్తాను. అండ్ మీకు ఎవరన్నా బడ్జెట్ బైక్స్ లేదా మీకు ఎవరన్నా నచ్చిన బైక్స్ అయితే రివ్యూ చేయమని అంటే కింద కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.